హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. ముందుగా అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్నటితో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ థర్డ్ టెస్ట్ మ్యాచ్ అనేది అయితే జరిగిపోయింది. దాని మీద నా ప్రివ్యూ మొత్తం అంతా ఇచ్చేసాను. సో ఇప్పుడైతే ఆ టెస్ట్ మ్యాచ్ సిరీస్ 1-1గా డ్రా అయింది. ఇండియాకు కంఫర్టబుల్ ఛాన్స్ అయితే ఉంది ఈ సిరీస్ని గెలిచి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గరికి పెట్టుకోవడానికి. సో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గురించి ఇంటీరియర్గా తర్వాత మాట్లాడాం. బట్ ఇప్పుడైతే మనము నిన్న షాకింగ్ రిటైర్మెంట్ ఇచ్చిన అశ్విన్ గురించి ఈ వీడియోలో కొంచెం నాకు తెలిసినంతగా నా అనాలిసిస్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అశ్విన్ గురించి మాట్లాడుకోవాలంటే నాకున్న నాలెడ్జ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సరిపోదు. ఎందుకంటే అశ్విన్ ఈజ్ అ క్రికెట్ లెజెండ్ కన్నా తను ఒక బుక్స్లో ఉన్న రూల్స్ని ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా చదువుకొని, ఎంత క్లియర్గా అర్థం చేసుకుని అనేది చాలా మ్యాచెస్లో మనకు ప్రూవ్ చేశారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను మ్యాన్ క్యాండింగ్ గురించి చెప్పాలనుకున్నా. ఐపీఎల్లో మన జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ మీద అవుట్ చేశారు చూడు, తనకి తెలుసు ఇట్స్ ఇన్ ద రూల్ బుక్ అని చెప్పి. చాలామంది అప్పుడు కాంట్రవర్సీస్ చేశాడు, స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అది ఇది అని చెప్పి. బట్ అశ్విన్ ఒక్కటే అన్నాడు, బుక్లో ఉంది, నేను దాని ప్రకారమే చేశాను. సో అది వెంటనే ఇంకొకసారి కూడా ఇంకో ఇద్దరు ప్లేయర్స్ని కూడా అట్లాగే చేయాలని. బట్ తను నాకు తెలిసి ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అలా చేశాడు అనుకుంటా. సో అది బుక్స్ని, రూల్స్ని ఎంత క్లియర్గా అర్థం చేసుకుంటాడో అశ్విన్ గురించి చెప్పచ్చు. అశ్విన్ రికార్డ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. దానికన్నా ముందర అశ్విన్ గురించి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరన్నా ప్లేయరు మ్యాచ్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో గడపాలనుకుని కానీ, లేకపోతే రెస్ట్ తీసుకుందామని. బట్ అశ్విన్ మాత్రం అట్లా కానీ కాదు. తను మన తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఇండియాతో మ్యాచ్ ఆడాడు, వెంటనే వెళ్ళి నెక్స్ట్ డే తమిళనాడు ప్రీమియర్ లీగ్లో కూడా ఆడాడు. సో తను ఎక్కడ క్రికెట్ ఛాన్స్ వస్తే అక్కడ ఆడుతూనే ఉన్నాడు. సో తన క్రికెట్ దానికి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే, తన డెడికేషన్కి కానీ తను కానీ. సో అశ్విన్కి ఏంటంటే 14 years బ్యాక్ మన ఇండియాకి అయితే రావడం, ఇండియా స్క్వాడ్కి అయితే రావడం జరిగింది. తనకన్నా ముందర అనిల్ కుంబ్లే ఇంకా హర్భజన్ సింగ్ అయితే ఉన్నారు. సో హర్భజన్ సింగ్కి ఒక కాంపిటీటర్గా అయితే, అంటే ఆ హర్భజన్ సింగ్కి సక్సెసర్గా అయితే మన అశ్విన్ అయితే వచ్చాడు. సో రాగానే తనకి ఏదో వచ్చాడు కదా, పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి తీసుకుందామని అయితే లేదు. అప్పట్లో ఉన్న మన ఎవరు మన క్రికెట్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కానీ, మన బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ వీళ్ళిద్దరు చాలా బ్యాకప్ చేసి చాలా తీసుకొచ్చారు. అశ్విన్ ఏంటంటే ఎప్పటికప్పుడు తనని తను మౌల్డ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ కానీ, ఒక మంచి ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కానీ ఎదుగుతూనే ఉన్నాడు అశ్విన్ ఏంటంటే ఏంటంటే బౌలింగ్ బాగా వేస్తాడు, బ్యాటింగ్ అంతగా ఆడాను కానీ. బట్ అశ్విన్కి చెన్నైలో చాలా మ్యాచెస్లో, చెన్నైలో ఒక సెంచరీ ఉంది, తనకు 2-3 సెంచరీ ఉన్నాయి. అశ్విన్ గురించి చెప్పంగానే అందరికీ ఏం గుర్తుకొస్తుందో గుర్తుకు రాదు. నాకైతే మాత్రం ఒక టెస్ట్ మ్యాచ్ అయితే బాగా గుర్తుకొస్తుంది. అది ఏం టెస్ట్ మ్యాచ్ తెలుసా? లాస్ట్ టైం సిడ్నీలో జరిగింది చూడండి, హనుమ విహారీ ఇంకా అశ్విన్ ఇద్దరు కలిసి ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్, ఆ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఇండియా 36 runs ఏమో కొట్టి అందులో ఒక చెత్త రికార్డ్ అనేది తీసుకుని, దాని తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచింది. దాని నెక్స్ట్ మ్యాచ్ మనం గనక ఓడిపోతాం అనుకుంటున్న స్టేజ్లో అప్పటికి మన టాప్ ఆర్డర్, ఎప్పటిలాగా టాప్ ఆర్డర్ మొత్తం అవుట్ అయిపోయారు. హనుమ విహారీ ఇంకా అశ్విన్ కలిసి ఇద్దరు డిఫెండ్ చేసి ఆడారు చూడండి. ఆ మ్యాచ్ సూపర్ అంటే సూపర్. ఇద్దరు ఇంజూరీ ఉన్నారు అప్పటికి. జడేజా కూడా ఆ మ్యాచ్లో రావాల్సింది, ఇంకా జడేజా ఫింగర్ ఇంజూరీ వల్ల తను కూడా రాలేదు. బట్ ఆ మ్యాచ్లో వాళ్ళిద్దరు చూపించిన డిటర్మినేషన్కి కానీ, వాళ్ళిద్దరు ఆడిన ఏమంటారు స్టైల్కి కానీ ఎవరైనా క్రికెట్ ఫ్యాన్ ఫిదా అవ్వాల్సిందే. అసలు అశ్విన్కి ఎవరైనా ఫిదా కావాలి, కానీ ఆ మ్యాచ్ కోసం ఇంకా ఫిదా కావాల్సిందే. సో అశ్విన్ ఏంటంటే మన 2007 T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉన్నాడు. నాకు తెలిసి ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. ఫైనల్ మ్యాచ్ అశ్విన్ ప్లేస్ శ్రీశాంత్ వచ్చాడు. సో అదైతే జరిగింది. బట్ నాకు ఇంకా చాలా మ్యాచెస్ అశ్విన్ ఆడుతూనే ఉన్నాడు. సేనా కంట్రీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కూడా, బట్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. అశ్విన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకొక విషయం నేను అశ్విన్ గురించి ఏంటి క్లియర్గా చెప్పాలనుకుంటున్నా అంటే, ఇండియా ఇప్పటివరకు 2 సార్లు మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్ళడం అయితే జరిగింది, ఫైనల్స్ వరకు. ఆ ఫైనల్స్ వరకు వెళ్ళడానికి ఇండియాలో ముఖ్య పాత్ర పోషించేది అశ్విని. ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్స్లో ఎక్కువ చూస్తే మనం అన్ని స్పిన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి. స్పిన్నింగ్ ట్రాక్స్ ఉన్న ప్రతిసారి ఏమైతుందంటే మన అశ్విన్ బాగా బౌలింగ్ వేసి బాగా వికెట్స్ వేసేసాడు. ఇక్కడ ఏమవుతుందంటే మన ఇండియాలో ఏంటంటే బ్యాట్స్మెన్స్కి ఎక్కువగా మన దేవుళ్ళగా మనము కొలుస్తాం, బౌలర్స్ని అంతగా కొలం. ఒకప్పుడు కపిల్ దేవ్ని కొలిచాము, దాని తర్వాత జహీర్ ఖాన్, ఇప్పుడు బూమ్రా, మధ్యలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వీళ్ళు కూడా. వీళ్ళకి అంత ప్రయారిటీ అనేది రాదు. సచిన్ టెండూల్కర్ టాప్ నాచ్ ప్రయారిటీ వచ్చింది, దాని తర్వాత విరాట్ కోహ్లీకి టాప్ నాచ్ ప్రయారిటీ, సునీల్ గవాస్కర్, ఇట్లా ప్రతి ఒక్కరికి టాప్ నాచ్ ప్రయారిటీ బ్యాటింగ్లో ఇచ్చాం. కానీ బౌలింగ్లో అంతగా అయితే మనం ఎప్పుడు అంతగా ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడు నాట్ టు టేక్ నేమ్స్ ఏ ప్లేయర్ని నేను చేయాలని కదా, అశ్విన్ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 38. తనకేంటంటే తన బాడీ ఇంకొక 2 to 3 years అయితే తను ఆడగలుగుతాడు. ఏది టెస్ట్ మ్యాచ్ కానీ, లేకపోతే కౌంటీస్ మ్యాచ్ కానీ, ఏదైనా కానీ ఆడగలుగుతాడు. బట్
ఏంటంటే అశ్విన్కి ఆల్రెడీ చూశారనమాట. ఏంటి ఇండియన్ టీం ఏంటంటే బ్యాటింగ్ని వాళ్ళు ఇంకా డెప్త్గా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అంటే లైక్ 8th డౌన్ 7th డౌన్ 8th డౌన్ వరకు బ్యాటింగ్ కావాలనుకుంటున్నారు. బ్యాటింగ్ని వాళ్ళు స్ట్రాంగ్ చేద్దాం. సో అశ్విన్ అందులో రాలేకపోవడం వల్ల సో అండ్ ఏమైందంటే మొన్న న్యూజిలాండ్ జరిగిన సిరీస్లో కూడా అశ్విన్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏదో పర్ఫామ్ చేశాడు, అంతకన్నా ముందైతే పర్ఫామ్ చేయలేకపోయాడు. సో అది కూడా ఒక రీజన్. సో ఏంటంటే ఇక్కడ బౌలర్స్కి ఒక సిరీస్ కనుక ఫ్లాప్ అయితే వాళ్ళకి అంటే ఏజ్ ఆఫ్ అంటే వాళ్ళ పీక్ టైమ్ ఆఫ్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని పక్కకు తప్ప అంటే వాళ్ళని రిటైర్మెంట్ అయితే ఫోర్స్ఫుల్గా చెయ్యమని అయితే మన సెలక్షన్ కమిటీ చెప్పదు. బట్ ఏంటంటే పక్కకు తప్పుకోవడం ఇట్లాగే చాలామందికి జరిగింది. చాలాసార్లు చాలామంది చేస్తారు. ఆస్ట్రేలియాలో మన చాలామంది ప్లేయర్స్ రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. నాకు తెలిసి విఎస్ లక్ష్మణ్ అక్కడే రిటైర్మెంట్ అయ్యారు. వీరేందర్ సెహ్వాగ్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అవుతున్నాగానే రిటైర్మెంట్ అయ్యాడు. ఇప్పుడు అశ్విన్ కూడా రిటైర్మెంట్ అయ్యాడు. ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు ఏముందా అనేది నేను లాస్ట్లో చెప్తాను. అశ్విన్ కన్నా ఇంకొక విషయం నేను ఏం చెప్పాను అంటే అశ్విన్ ఓడిఐస్ ఇంకా T20s ఆడక చాలా రోజులు అయిపోయింది. బట్ ఇంతకుముందు అంటే మొన్న గెలిచిన T20 కన్నా అంతకన్నా ముందర రోహిత్ శర్మ ఎప్పుడైతే ఫస్ట్ టైం T20 అంటే ఫుల్ టైం క్యాప్టెన్గా ఉండి మనం T20కి వెళ్ళాము, ఐ థింక్ 4 years బ్యాక్ అనుకో, అప్పుడు అశ్విన్ని మళ్ళీ T20లోకి తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి, నాకు రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ కావాలని రోహిత్ శర్మ బ్యాక్ చేసి తీసుకొచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏమంటే ఆ T20 మనం అయితే గెలవలేకపోయాము. సో అక్కడితో అశ్విన్ ఒక ఏమంటారు ఇది T20sలో తన పర్ఫార్మెన్స్ అంటే తను రావడం అనేది ఇంకా మొత్తానికి స్టాప్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఓడిఎస్లో చాలా రోజుల నుంచి అశ్విన్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. అశ్విన్ చేయడం చాలా మంచిగా మిడిల్ వికెట్స్లో వచ్చి వికెట్స్ తీస్తున్నారు. బట్ సడన్గా ఏమైందంటే తన ఫామ్ డిప్ అవడం వల్ల ఇండియా వాళ్ళు ఏంటంటే ఎవరైతే కుల్దీప్ ఇంకా చాహల్ ఉన్నారో వాళ్ళిద్దరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అశ్విన్ని కొంచెం తగ్గించుకోవడం అయితే జరిగింది. సో దాని ద్వారా ఓడిఎస్ నుంచి కూడా తను మెల్లగా తప్పుకోవడం. బట్ టెస్ట్లో మాత్రం ఎక్కడున్నా సరే అశ్విన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ, అంటే ఫస్ట్ టాప్ నాచ్ ప్రయారిటీ లేక ఎప్పుడు చూసినా టెస్ట్ అనగానే అశ్విన్ గుర్తుకు రావాలి బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్లో. సో అలా ఉండేదన్నమాట. ఇండియన్స్లో కూడా ఇండియా కంట్రీస్లో కానీ చైనా కంట్రీస్లో కూడా అశ్విన్ అయితే చాలా ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇందాక చెప్పినప్పుడు అశ్విన్ ఉన్న కొన్ని రికార్డ్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో తను ఏంటంటే తను మొత్తం ఇప్పటివరకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ 11 times గెలుచుకున్నాడు. 11 times. అండ్ ఇండియాలో స్పిన్నర్లో నాకు తెలిసి హీఈస్ ద సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్ ఆఫ్టర్ అనిల్ కుంబ్లే. సో ఇది ఉండే. ఇంకొక విషయం ఏంటంటే తను మొత్తం టెస్ట్ కెరీర్లో 537 వికెట్స్ తీసాడు. ఇంకొకటి మోస్ట్ 5 వికెట్స్ ఇన్ ఇన్నింగ్స్, సెకండ్ మోస్ట్ 5 వికెట్స్ ఇన్ ఇన్నింగ్స్ తీసింది 37 5 times అయితే వికెట్స్ అయితే తీశాడు. సో ఇంత మంచి రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ తనైతే ఆల్ ఆఫ్ ఏ సడన్గా రిటైర్మెంట్ అయితే ఇచ్చేశాడు. సో ఇదన్నమాట తనది ఒక నేను చెప్పాలి. సో ఇప్పుడు కొన్ని తను చెన్నైలో చేసిన రికార్డ్స్ గురించి నేనైతే మాట్లాడాలనుకుంటున్నా. చెన్నై రికార్డ్స్ కన్నా ముందర ఇప్పుడు ఏంటంటే మొత్తం 537 వికెట్స్ ఇస్తారు. తన యావరేజ్ వచ్చేసి 24 అనమాట. ఇంకోటి మొత్తం తను ఇప్పుడు ఒక బ్యాటింగ్ స్లోపీ ఉంటాడు, ఫీల్డింగ్ సరిగ్గా చేయడం. బట్ బ్యాటింగ్లో తనకి ఏంటంటే 3,503 runs ఉన్నాయి అండ్ ఇంకా 6 centuries ఉన్నాయి. అది అన్నీ ఇండియాలో ఉంచాయి, కానీ అవన్నీ చాలా మ్యాచ్ సేవింగ్ సెంచరీస్ అని చెప్పొచ్చు. ఇంకా తను 156 ODI వికెట్స్ తీశాడు, ఇంకా 72 T20 వికెట్స్ తీశాడు. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా తనకు అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక 650 or 700 వికెట్స్ వరకు ఉన్నాయి తన ఒక మొత్తం ఇంటర్నేషనల్ కెరియర్లో. సో అశ్విన్ అనగానే బాగా గుర్తుకొచ్చేది అంటే చెపాక్ స్టేడియం కూడా తనకు చాలా మంచిగా ఉన్నాయి. సో చెపాక్లో ఏంటంటే 4th innings మోస్ట్ వికెట్స్ అంటే ఎక్కువగా వికెట్లు తీసిన బౌలర్ అన్నట్టు అది అశ్విన్. అతను తీసిన వికెట్స్ ఏంటంటే 99 వికెట్స్ తీశాడు. దాని తర్వాత వచ్చింది మన అనిల్ కుంబ్లే, ద గ్రేట్ లెజెండ్ అనిల్ కుంబ్లే 94 వికెట్స్ తీశాడు. సో అశ్విన్ 99 వికెట్స్ తీశాడు. అండ్ అశ్విన్ ఏంటంటే ఇదే ప్లేయర్లో 5 వికెట్స్ తీసి చెన్నైలోనే 5 వికెట్స్ తీసి సెంచరీ కూడా కొట్టాడు అనమాట. ఇది ఐ థింక్ అశ్విన్ ఈ రికార్డ్ చేసింది తన ఏజ్ ఆఫ్ 36లో అనమాట. సో ఒక సెంచరీ ప్లస్ ఒక 5 వికెట్స్ ఆల్ కొట్టిన ప్లేయర్ మాత్రం అశ్విన్. ఇంకోటి చెపాక్లో మీకు ఒక విషయం తెలుసా, మోస్ట్ టెస్ట్ 100s ఎవరికైనా తెలుసా, అశ్విన్కే ఉన్నాయి తనకి. అండ్ తన యావరేజ్ వచ్చేసి 55.16. దాని తర్వాత యావరేజ్ వచ్చేసి ద గ్రేట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ 59.88. సో ఫస్ట్ సునీల్ గవాస్కర్, దాని తర్వాత మన అశ్వినే ఉన్నమాట. సో క్లోజ్ టు సెకండ్ ఉన్నమాట చెపాక్లో. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, MS ధోని, సురేష్ రైనా, గంగూలీ, టెండూల్కర్ వీళ్ళందరికీ లేని రికార్డ్ అయితే ఉంది. ఇంకా మోస్ట్ వికెట్స్ ఇన్ టెస్ట్ చెపాక్ కూడా అశ్విన్ పేరు మీద. సో అట్ అన్ యావరేజ్ ఆఫ్ 22.9. సో ఇన్ని రికార్డ్స్ ఇంత ఉంది, మరి అశ్విన్ ఎందుకు తప్పుకున్నాడంటే
ఎవరికి తెలియలేని బాధ. ఇంకొకటి విషయం ఏంటంటే అశ్విన్ ఆల్రెడీ మన ఇండియాకి వచ్చేసాడు. ఇండియా వాళ్ళ గ్రాండ్ వెల్కమ్ కూడా ఇచ్చారు చెన్నైలో చెప్పాక. సో అశ్విన్ అయితే తను చెప్పాడనమాట, ఇంకా నా లైఫ్లో ఏదైతే ఇంకో 2 to 3 years ఆఫ్ క్రికెట్ ఉందో దాన్ని నేను కౌంటీలో ఆడాలనుకున్నా. సో తను ఈ ఇయర్ అయితే తను బ్యాక్ టు హోమ్ అన్న నినాదంతో చెన్నై వాళ్ళు ఏదైతే చూసారో, సో చెన్నైకి అయితే ఆడబోతున్నాడు. సో అశ్విన్ అనేది ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇందులో ఏమైనా తప్ప అంటే ఐఎమ్ సారీ. బట్ ఒక లెజెండ్కి ఒక ఫేర్వెల్ మ్యాచ్ లేకుండా రిటైర్మెంట్ అనేది చాలామందికి జరిగింది. అలాగే ఆ కోవలోకి అశ్విన్ కూడా వెళ్తాడు. ఇందాక చెప్పాను ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లెజెండ్ బౌలర్ అశ్విన్, తనకు ఒక్క మ్యాచ్ ఇచ్చుండి తనకు కూడా ఒక గ్రాండ్గా వీడుకోలు పలుకుంటే చాలా బాగుండేది. బట్ ఏం చేస్తాం, అన్ఫార్చునేట్లీ తను డెసిషన్ అయితే తీసేసుకున్నాడు. సో అలా అయితే మన అందరినీ వదిలి అయితే తను ఒక లెజెండ్ అయితే మన క్రికెట్ దానికి బిడ్ అయితే చెప్పేశాడు. సో థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ యువర్ సర్వీసెస్ ఫర్ ఇండియా. బట్ విల్ గానా మిస్ యూ నాట్ ఇన్ ఇండియన్ కంట్రీస్ బట్ ఆల్సో ఇన్ చైనా కంట్రీస్. నీ వల్లనే ఇండియా 2 సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్ళింది అనుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. నా పరంగా అయితే ఎటువంటి డౌట్ లేదు. సో అది అన్నమాట. సో గైస్, నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఆ లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి నా కంటెంట్ రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. స్వామియే శరణమయ్యప్ప.